హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ మా అక్క బర్త్డే అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రూమ్లో లైట్కి ఆపోజిట్ ఉన్న వాల్ని సెలెక్ట్ చేసుకొని డెకరేషన్ అయితే చేసుకుంటున్నామండి. ఆల్మోస్ట్ మన షాపింగ్ పేజ్లో ఉండే వీడియోస్ అండ్ అలాగే నేను ఇంకా ఏవైనా సెల్ఫ్గా వీడియోస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసుకుంటానండి. మేము బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏమేమి తెచ్చామన్నది చూపిస్తున్నాను చూడండి. పార్టీ పాపరు, స్ప్రే అండ్ అలాగే బెలూన్స్ అండ్ బెలూన్స్ని అటాచ్ చేయడానికి డబుల్ ప్లాస్టర్ ఇవన్నీ తీసుకొచ్చామండి. వచ్చేసి ఒక చిన్న హ్యాపీ బర్త్డే అని చెప్పి స్ట్రైట్గా వచ్చేది చిన్న బ్యానర్ అండ్ అలాగే ఒక చాక్లెట్ బాక్స్ అయితే తీసుకొచ్చాను. చాక్లెట్ బాక్స్ అంటే మళ్ళీ మీరేమైనా చిన్నపిల్లల చాక్లెట్స్ కూడా పెట్టుకోవడానికి అని అంటారేమో. కేక్ ఉంది కాబట్టి కేక్ దగ్గర చాక్లెట్స్ లేకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి చాక్లెట్ బాక్స్ ఉంటే నేను తీసుకొచ్చి చాక్లెట్లు వేద్దామని చెప్పి తీసుకొచ్చానండి. ముందు అందరికంటే ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కూడా ఎవరి యానివర్సరీ అయినా కూడా వాళ్ళకంటే ఎక్కువ ముందు నాకుంటుంది బాగా సెలబ్రేట్ చేయాలి, మంచిగా వీడియో తీసుకోవాలి అని చెప్పేసి. నాకు ఏవైనా మన డేస్ అంటే లైక్ బర్త్డే, యానివర్సరీ ఇట్లా వీటిని చాలా స్పెషల్గా ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇంకా ఇక్కడైతే బెలూన్స్ ఊదుకుంటున్నామండి. జస్ట్ ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. సింపుల్గా ప్యాకెట్కి 5 వస్తాయి అనమాట, ఆర్ 6 అనుకుంటా. సో ఒకటి వచ్చేసి లవ్ అని చెప్పి హార్ట్ సింబల్స్ వచ్చిన బెలూన్స్, ఇంకొకటి నార్మల్ డిజైన్ వచ్చి కలర్స్ ఉండే ప్యాకెట్. 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇవన్నీ మా షాప్లోవేనండి. జస్ట్ డబుల్ ప్లాస్టర్ ఒకటే మేము బయట నుంచి తీసుకొచ్చింది. ఇంకా బెలూన్స్ ఊదుకుంటా ఉంటే మా అమ్మ కూడా వచ్చిందండి. అమ్మ కాదు అన్నట్టు లేదు, చూస్తే వస్తాయా వెలు వాసన ప్లాస్టిక్ వాసన వస్తలేదు. ఈ వీడియో చూసి నవ్వు దీనికి రాగా సరిపోతుంది. పగిలిపోతుంది. కట్టు ఉండేస్తానా తీసుకో మా అమ్మ మధ్యలో వచ్చి కామెడీ చేస్తూ ఉంది. బెలూన్స్ ఊదామంటే బెలూన్తో పాటు మా అమ్మ కూడా ఊగుతుంది. అందుకే మేము అక్కడ నవ్వుకుంటున్నాము. నార్మల్గా బెలూన్స్ ఊదడానికి చిన్నది ప్లాస్టిక్ పంప్ ఉంటుంది కదండి, గాలి కొట్టేది. దానికోసం ట్రై చేసినాం కానీ దొరకలేదు. ఇంకా గట్టిగా ఎందుకు ట్రై చేయలేదు అంటే జస్ట్ 10 బెలూన్స్ కోసం ఎందుకులే నోట్తో ఊదుకుంటే అయిపోతుంది కదా అని అనుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 7:30 అవుతుందండి. అండ్ నైట్ 9:30కి చేసుకున్నామని చెప్పి మేమైతే అనుకున్నాము. పగులుతాను మా బెలూను, కొంచెం గాలి వదులు చెప్తా. లాస్ట్ అండ్ ఫైనల్ ఊది గాలి ఫ్యాన్ వేసి ఆన్ చేద్దాం. వేసి ఆన్ చేద్దామా? ఫ్యాన్ వేస్తే బెలూన్స్ గాలికి ఎగిరిపోతాయని మేము ఫ్యాన్ వేసుకోకుండా కూర్చున్నాం అనమాట. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఈ వీడియో చూస్తూ ఉంటే ఫుల్ నవ్వు వస్తూ ఉంది. సర్లేమా వేసి ఆన్ చేస్తాలే అంటే ఊదేది కూడా ఆపేసి మరి వద్దు అంటా ఉంది. మొత్తం అంతా అమ్మ నేను ఫాస్ట్. సో ఇంకా చిన్నది హ్యాపీ బర్త్డే లాగా స్ట్రైట్గా వచ్చిన బ్యానర్ లాగా ఉందని చెప్పాను కదండి, ఇదే. పైన 3 బెలూన్స్ పెట్టేసి అటు ఇటు కింద 2 బెలూన్స్ పెట్టేసి ఇలా అయితే సింపుల్గా డెకరేట్ చేసామండి.
ఇంకా ఎక్కువగా కిందకి పెట్టిన వీడియో కనిపించవు, ఇంకొంచెం పైకి పెట్టినా కూడా వీడియో కనిపించవండి బెలూన్స్. సో ఇంకా సింపుల్గా డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత తినేసి తర్వాత రెడీ అయ్యి కేక్ కటింగ్ అయితే చేసుకోవాలనుకున్నాము. ఎందుకు 9:30కే కేక్ కట్ చేసుకోవాలి అనుకున్నామంటే మా నాన్న బావ షాప్కి వెళ్ళారనమాట. వాళ్ళు రావడానికి 9:30 అవుతుంది. సో అందరూ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి లేట్ అయినా పర్లేదు అని ఆ టైంలోనే ప్లాన్ చేసుకున్నాము. మా నాన్న ఏమో ఎందుకు అంతసేపు ఆగడము, మీరు చేసేసుకోండి అని అయితే చెప్పినాడు. కానీ మేమే ఆగాము, అందరూ ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది ఇంట్లో వాళ్ళంతా అని చెప్పేసి. సో ఇదే కాదండి, మేము ఏదైనా మూవీకి వెళ్ళాలన్నా కూడా అందరం కలిసి ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక్కరు మిస్ అయినా కూడా మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. లేకపోతే మా అమ్మ మా నాన్న కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు షాప్లో ఉండాల్సి వస్తుంది. అయ్యో అమ్మ రాలేదు లేకపోతే నాన్న రాలేదు, ఇట్లా ఎవరో ఒకరిని పెట్టి మనం అందరం వెళ్ళడం అనేది ఏం బాగుంటుంది కదా, వాళ్ళు కూడా మనతో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సో మేము ఎప్పుడు మూవీకి వెళ్ళినా కూడా నైట్ షోకే బుక్ చేసుకుంటాము. ఇంకా డే టైం ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే తప్పదు. మా అమ్మ అయితే నేను రాను మీరే వెళ్ళి రండి అంటది. అహోబిలం ట్రిప్లో కూడా మేమంతా ఉన్నా కూడా మా అమ్మ కనిపించదు, ఎందుకంటే మా అమ్మ షాప్లో నిన్న రోజు షాప్ ఓన్లీ మా అమ్మ మా నాన్న ఓన్గా వాళ్ళిద్దరూ ఉండే రన్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరూ ఒకేసారి ఎక్కడికి రావడం అనేది జరగదు. డే టైం మేము ఎక్కడికన్నా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ చందు. బేబో అని ఎత్తిన వేయి. చందు చందు ఒకసారి చూడు ఫోటో, అది మళ్ళా రాదు. బాగా నుంచో. సో ఇంకా 9:30 అయిన తర్వాత అందరూ అయితే వచ్చారండి. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా నాన్న అయితే ఇప్పుడు గోలలో కూడా ఫోనే చూస్తూ ఉన్నాడు క్రికెట్ కూర్చొని. కేక్ అయితే చాలా సింపుల్గా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామండి. మరీ నార్మల్గా ఉండే కంటే మరీ హెవీగా ఏం కాకోకుండా నార్మల్గా ఏదైనా సింపుల్గా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పి అది సెలెక్ట్ చేసుకున్నాము. మేము కరెక్ట్గా పెట్టిన పిక్చర్కి డిట్టో డిజైన్ అయితే వచ్చిందని చాలా బాగా వచ్చింది కేక్ అవుట్పుట్. అండ్ ఆ హాఫ్ సైడ్ పింక్ కలర్ ఫ్లవర్స్ మీద రాపించిన నెంబర్ వచ్చేసి చందు ఏజ్ అండి. స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే చేయించాము. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కేక్ డిజైన్ అయితే మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఇంకా మా అమ్మ మా నాన్న మా బావ మా జేజి కూడా వచ్చిందండి. అండ్ ఇంకా వచ్చేసి అక్కడ కూర్చున్న ఇద్దరు మా చిన్నమ్మేనత్త కొడుకు కోడలు, వీళ్ళ వరకే సింపుల్గా పిలుచుకొని చేసుకున్నాము. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత 1 by 1 కేక్ పెడతా ఉంటే వీడియో కంటిన్యూ చేస్తూ అలాగే ఫొటోస్ కూడా తీస్తూ ఉన్నామండి. చాక్లెట్స్ నార్మల్గా దాని చుట్టూ పెట్టడం ఎందుకని చెప్పేసి అటు సైడ్ 2 ఇటు సైడ్ 4 అని చాక్లెట్స్తో డెకరేట్ చేసాము. అంటే అది కూడా చందు ఏజ్ లాగా. మా నాన్న క్రికెట్ చూస్తూ ఉంటే చాలా సీరియస్గా చూస్తాడండి. అసలు ఫోటోకి పిలిచాలన్నా కూడా భయం వేస్తూ ఉంది, ఎక్కడ అరుస్తాడో ఏమో అని, లేకపోతే ఫోటో తీయడం లేట్ అయినా కూడా అరిచేటట్టున్నాడు. మా నాన్నకి చాలా తొందరగా కోపం వస్తుంది అనమాట ఏదైనా, అందుకే మాకు భయము మా నాన్నని కదిలించాలంటే. మా జేజికి షుగర్ ఉందండి, అందుకే మా జేజి అసలు స్వీట్ అనేది ఏమీ తినదు. తినాలని ఉన్నా కూడా మాకు చాలా భయం అనమాట, షుగర్ ఏమైనా చేస్తుందేమో, ఏదన్నా మళ్ళీ సీరియస్ అయితే షుగర్ తింటే ఎక్కువ అయితే ఏజ్ ఎక్కువ ఉంది కదా అని ముందే భయపడతా ఉంటుంది. అందుకే చంద్ర దగ్గరికి వెళ్ళంగానే ముందే చెప్తుంది నాకు కేక్ పెట్టద్దు, జస్ట్ కొంచెం పెట్టు చాలు అని చెప్పి. హ్యాపీ బర్త్డే చందు. థ్యాంక్ యూ. పెట్టుకోవడం పెట్టుకోయిందే
వాటర్ కూడా బాగుంటుంది ఫోటో తీసుకుంటాం నేను అసలు ముందు నాన్న ఫోటో తెప్పించుకునే ముందు చుట్టూ చూడు. నాకేందో చూసుకో బాగుంది ఇంకో విషయం తెలుసుగా ముందు దగ్గరికి వీడియో చూపి ఓకే. వీడియో అండ్ ఫొటోస్ తీస్తూ ఉన్నింది నేనే కాబట్టి వీడియోలో అంతగా ఎక్కువగా కనిపించలేదు. లాస్ట్ చందుకు కేక్ తినిపించేటప్పుడు మాత్రమే నేను కనిపించాను. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. మేము అనుకున్నట్టు చాలా సింపుల్గా, చాలా మెమరబుల్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.